తెలంగాణ మళ్లీ వాన గుప్పిట్లో చిక్కుకుంది. నిన్నటి నుంచి భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరం సహా అన్ని జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం మరింత బలపడింది. ఇది రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే రాష్ట్రంలో ఎడతెరపు లేకుండా ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షం కూడా కొనసాగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కూడా కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షం కూడా ఇప్పటికే కొనసాగుతుంది. ఈ భారీ వర్షానికి కారణంగా ఇప్పటికే పలు జిల్లాలలో వరద కూడా ఎక్కువ ప్రవహిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలు కూడా తెలంగాణ రాష్ట్రం వైపుగాను కూడా ఇప్పటికే కురుస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇదే వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇది రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. మరి దీనికి అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో కూడా ఎక్కువ వరద ప్రభావం ఉంటుంది కాబట్టి పోలీస్ శాఖ మరియు జిల్లా కలెక్టర్ కూడా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దగ్గర నుండి ఆదేశాలు కూడా పంపడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వారు వరదల్లో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరుతున్నారు. వాళ్ళు కూడా తగినంత సమయంలో కూడా సహాయక చర్యల్ని ఇక్కడ నుండి పంపిస్తామని కూడా వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. మరి దీంట్లో భాగంగా చూసుకుంటే ఇక్కడ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరియు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఇప్పటికే కలెక్టర్ దగ్గర నుండి మరియు ముఖ్యమంత్రి నుండి ఇప్పటికే ఆదేశాలు కూడా రావడం జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రదేశాలు ఉన్నాయో గతంలో ట్రాఫిక్ సమస్యలు పునరావృతం కావద్దని వాళ్ళని కూడా అప్రమత్తం చేయాలి. గతంలో జరిగిన తప్పిదాలు ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల మొన్న క్రితం 5 ప్రాణాలు కోల్పోయారో అలాంటి సంఘటనలు ఏది పునరుద్ధరణ కావద్దని, మరియు హైదరాబాద్ లో కూడా ఇప్పటికే వినాయక చవితి కూడా ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ఎస్పీడీసీఎల్ కానీ సంబంధించిన ఎలక్ట్రిసిటీ అధికారులను కానీ వాళ్ళని కూడా సమీక్షించి మరియు వారికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేయాలి. ఎవరు కూడా ఎలక్ట్రిక్ పోల్స్ ముట్టుకోవద్దని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. మరి రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం కూడా కొనసాగుతుంది. మరి హైదరాబాద్ లో మాత్రం మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ అరవింద్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.